హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఇక భారీ భూకంపం, సునామీ హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక మెక్సికో తీరంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం ప్యూర్టో మడేరో సమీప సముద్ర ప్రాంతంలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. దీని లోతు కేవలం 10 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో పొరుగున ఉన్న గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ దేశాల్లోనే పలు భవనాలు కూడా కంపించినట్లు చెబుతున్నారు. అయితే ఈ భూకంపం తీవ్రతతో ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే సముద్ర మట్టంలో ప్రమాదకర మార్పులు ఉండవచ్చని భావిస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థలు కోరుతున్నాయి. ఈ సమయంలో బీచ్లు, నౌకాశ్రయాలు, తక్కువ ఎత్తున తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్ళకూడదని కోరుతున్నారు. స్థానిక అధికారులు ఖాళీ చేయాలని సూచిస్తే ఆలస్యం చేయకుండా ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని వెల్లడించారు. భూకంపం తర్వాత కూడా ఆఫ్టర్ షాకులు వచ్చే అవకాశం ఉండడంతో దెబ్బతిన్న భవనాల్లోకి వెంటనే ప్రవేశించకపోవటం మంచిదని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఇటీవల తీవ్రమైన భూకంపం దక్షిణ అమెరికా దేశం వెనుజులాలో తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణాల వ్యవధిలో ఒకదాని వెనుక ఒకటిగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత కలిగిన 2 భారీ భూకంపాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల 1450 మంది ప్రాణాలు కోల్పోగా 3150 మందికి పైగా చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మెక్సికోలో భూకంపం దాటికి కొన్ని భవనాలు ఊగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.